ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఎందుకు మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాదు. హైటెక్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఈఓ అంటూ ఆయన వందిమాగదులు డప్పాలు కొట్టినా అక్కడ డాంబికాలు తప్పితే పెద్దగా సీనేమీ ఉండదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాదరణ కోసం స్కీముల పేరుతో కాసులు కుమ్మరించడం తప్పితే చంద్రబాబు చేసిందేమీ లేదు. భారీగా పెట్టుబడులు రావడం కూడా ఒక పీఆర్ స్టంట్గానే మిగిలిపోయే ప్రమాదం ఎదురవుతున్న తరుణంలో చంద్రబాబు ఏం చేస్తున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారన్నది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే ఆయన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ ఒక ఫ్యూడల్ అంటూ అసందర్భ ప్రేలాపనకు దిగారు. పైగా తన మాటను తానే కౌంటర్ చేస్తూ నెహ్రూ సోషలిస్టు విధానాలు గర్హనీయమన్నారు. కొన్ని మాటలు వింటే పాపం చంద్రబాబు అని అనుకోవాల్సి వస్తుంది. ఆయన ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో ఎంఏ చేశారు. అక్కడ గోల్డ్ మెడల్ కూడా సాధించారని చెబుతున్నారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు నెహ్రూ విధానాలపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. 60-70 ఏళ్ల తర్వాత చరిత్రను కొత్త కోణంలో చూడటంలో తప్పులేదు, చూడాలి కూడా. కాకపోతే చంద్రబాబు చేస్తున్నది మాత్రం విచిత్రం, విడ్డూరమని కుండబద్దలు కొట్టి చెప్పాల్సిందే. కాకపోతే నెహ్రూ పట్ల చంద్రబాబు చేసిన పరస్పర విరుద్ధమైన ప్రకటనలే ఇప్పుడు ఆయన్ను, ఆయన మద్దతుదారులను కూడా నవ్వుల పాలు చేస్తున్నాయి. ఫ్యూడల్ వ్యవస్థను ప్రోత్సహించే వ్యక్తి సోషలిస్టు కావటం ఏంటి? అసలు అలా ఎవరైనా చేస్తారా? అంటే చంద్రబాబుకు ఫ్యూడల్, పెట్టుబడిదారి లాంటి మాటలకు అర్థాలు కూడా తెలియవా అన్న ప్రశ్నకు ఆయనతో పాటు మద్దతుదారులు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అసలు నెహ్రూ ఎవరు, నెహ్రూ విధానం ఏంటి, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన స్కీములు ఏంటి అన్నది చంద్రబాబు బుర్రకు బల్బు వెలిగినట్లు లేదు. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ ప్రధాని పదవిని చేపట్టారు. దేశం పరిస్థితి ఘోరంగా ఉంది. వ్యవసాయం తప్పితే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆనకట్టలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. వాటిని ఆధునిక దేవాలయాలని పిలిచారు. రెండో పంచవర్ష ప్రణాళికా కాలం నాటికి పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేశారు. మరోపక్క పేదలకు కడుపు నిండా అన్నం, విద్య, వైద్యం అందాలన్న ఉద్దేశంతో సోషలిస్టు విధానాన్ని అమలు చేశారు. దేశంలో ఇప్పుడు పేదరికం తగ్గుతోందని అంటే, అందరికీ విద్య అందుబాటులో ఉందంటే, జీవన ప్రమాణాలు పెరిగాయంటే, సగటు ఆయుర్దాయం 32 సంవత్సరాల నుంచి దాదాపు రెట్టింపయ్యిందంటే అది నెహ్రూ, అప్పటి ఇతర నేతల చలవేనని చెప్పాలి. ఒక టీనేజర్గా చంద్రబాబు ఆ మార్పును, ఆ పరివర్తనను కల్లారా చూశారు. కాకపోతే ఆయన వాటిని అర్థం చేసుకోలేకపోయారన్నది ఇప్పుడు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. భారత్ లాంటి పేద పెద్ద దేశంలో విప్లవాత్మకమైన మార్పులు కష్టం, పరివర్తన నెమ్మదిగా సాధ్యమన్నది చంద్రబాబుకు తెలియదన్నది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. నెహ్రూను విమర్శించారు సరే, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదేంటి? ఏదో ఒక స్కీమ్ పేరుతో జనానికి దోచిపెట్టడం లేదా? పిల్లలను ప్రభుత్వ బడులకు తీసుకురావటానికి నానా ఇబ్బంది పడుతూ డబ్బులు వెదజల్లటం లేదా? పిల్లలు బడికి రావాలంటే తల్లులకు డబ్బులు ఇవ్వాలన్న పరిస్థితులను సృష్టించుకోలేదా? వీటన్నిటినీ నడపాలంటే మద్యం ఆదాయంపై ఆధారపడటం లేదా? ఈ చేత్తో డబ్బులిచ్చి మరోపక్క జనానికి తాగించి ఆ చేత్తో డబ్బులు తీసుకోవటానికి తెగ హైరాణ పడటం లేదా? ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క జగన్ పాలనలో 3,500 కోట్ల మద్యం స్కామ్ జరిగిందని సిట్ విచారణ జరుపుతోంది. మరోపక్క బార్లా తెరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. సిటీల్లో బార్ల లైసెన్స్ కోసం 70 లక్షలు కడితే తమకు చిల్లిగవ్వ కూడా మిగలదని భయపడి ఎవ్వరూ దరఖాస్తు చేసుకోని పరిస్థితి వచ్చిందంటే, అందులో కూడా హేతుబద్ధంగా ఆలోచించలేని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ను పాలిస్తున్నారని అర్థం చేసుకోవడంలో తప్పేముంటుంది? నెహ్రూ కాలంలో కూడా బ్రాందీ షాపులున్నాయి. తాగుబోతులను ప్రస్తుత ప్రభుత్వాలు ప్రోత్సహించినట్లుగా అప్పుడు చెయ్యలేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. మద్యం షాపులపై నిఘా వేరుగా ఉండేది. ఇప్పుడు అసలు మద్యం కంటే కల్తీ మద్యం ఎక్కువగా దొరుకుతోంది. ఎవరు ఏ బ్రాండ్ తాగుతున్నారు, అసలు ఆ బ్రాండ్ ఎక్కడిదో కూడా తెలియకుండా తాగుతున్నారు. జగన్ హయాంలో కొన్ని దిక్కు మొక్కు లేని బ్రాండులు అమ్మితే ఇప్పుడు పేరు మారి మరికొన్నొచ్చాయి. ప్రభుత్వానికి మద్యం ఆదాయం పెరగాలి, పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతిచ్చే వ్యాపారులకు కాసులు ఏరులై పారాలి. ఇదే వారి విధానం. నెహ్రూను విమర్శించే సమయంలో చంద్రబాబు గురువిందలా ప్రవర్తించారని కూడా అనుకోవాల్సి ఉంటుంది. అవసరానికి మించి రాష్ట్ర ఆదాయానికి 10 రెట్లు సొమ్మును జనానికి పంచిపెట్టడం ఫ్యూడలిజమా, సోషలిజమా, మరేదైనా ఇజమా చంద్రబాబు చెబితే బాగుండేది. ఏదో విధంగా జనం ప్రత్యర్థి పార్టీల వైపుకు చూడకుండా ఉంటే చాలయ్యా పెరుమాళ్ళు అని చంద్రబాబు ప్రార్థిస్తున్నట్లుగానే ఆయన నిర్ణయాలున్నాయి. ఇక్కడ ఒక అంశంపై ప్రత్యేక ప్రస్తావన అవసరం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉల్లి రైతులు నిండా మురిగిన తర్వాత, పంట మొత్తం సర్వనాశనమయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత రైతులకు హెక్టార్కు 50,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాని బదులు పంటకు మద్దతు ధర పెంచితే బాగుంటుంది. నాణ్యతతో సంబంధం లేకుండా పంటను కొంటే బాగుంటుంది.
రైతుల నుంచి క్వింటాలు 1200 రూపాయలకు కొనుగోలు చేయాలని తొలుత చంద్రబాబు ఆర్డర్ పడేశారు. ఒక కర్నూలు జిల్లాలోనే 15 లక్షల టన్నుల ఉల్లి పండితే ప్రభుత్వం కేవలం 1,00,000 టన్నులే కొనుగోలు చేసింది. దాన్ని ప్రైవేటు వ్యాపారులకు అమ్మేందుకు మార్క్ ఫెడ్ అధికారులు కాళ్లావేళ్లా పడుతున్నారు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కింద క్వింటాకు 3,000 కావాలని రైతులు కోరుతున్నారు. వాళ్ళు కోరిన రేటుకు ఉల్లిని కొంటే సరిపోయేదానికి ఇప్పుడు హెక్టార్కు 50,000 వితరణకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఏమవుతోందో తెలుసా? రైతుల ఖాతాలో డబ్బులు పడతాయి, పంట మాత్రం కుళ్ళిపోతుంది. రైతులు అడిగింది ఇవ్వకుండా చంద్రబాబు తనకు నచ్చింది చేయటం ఫ్యూడల్ వ్యవస్థ కాక మరేమవుతుందో ఒకసారి ఆయన సమర్థకులు చెప్పాలి. ఇప్పుడు నెహ్రూపై చంద్రబాబు చేసిన కామెంట్స్ ను సరిదిద్దలేక వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. రేపు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుందోనన్న భయం వాళ్ళను వెంటాడుతోంది. అందుకే చంద్రబాబు వ్యాఖ్యల తీవ్రత తగ్గించే దిశగా ఇతరుల ఎంట్రీని అడ్డుకుంటూ చంద్రబాబును వాళ్లే తిట్టినట్లుగా తెగ యాక్టింగ్ చేస్తున్నారు. ఏం చేస్తాం, చూస్తూ ఉండాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.